ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి నథింగ్ అయిపోయాడు అవుట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక వైరస్. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళ బతుకు బతకాలనుకుంటే వాళ్ళు సక్రమంగా వాళ్ళ భవిష్యత్తు బంగారం అవ్వాలన్నప్పుడు ఇటువంటి వైరస్లు ప్రభుత్వం ఎవరైనా రావచ్చు. ఎస్, ఇలాంటి వైరస్లు మాత్రం నివారణ ఉండాలి, చికిత్స చేసేయాలి, అవాయిడ్ చేసేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక అంతు చిక్కని రోగం అంటాడు. ఆంధ్రప్రదేశ్ పట్టింది. వాళ్ళేమో దయ్యాలు భూతాలతో పోలుస్తున్నారు. దయ్యాలు భూతాలతో పాటు అది అంతుపట్టని వ్యాధి లాంటిది. దాన్ని ప్రజలందరూ కూడా ఒకేసారి తోసి అలాంటి వాడిని సమర్థించిన వాడిని ఎవరిని కూడా క్షమించకూడదు. పోనీ ఇవన్నీ డబ్బుల కోసమో లేకపోతే వ్యక్తిగత కక్ష మనుషులు చంపించేసి ఇంటికి డెలివరీ చేయటం, సుధాకర్ లాంటి వాడిని, డాక్టర్ గారిని, అనితారాన్ని, ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ఎంత హింస పెట్టేసావు. అబ్దుల్ సల్మాన్ నీ హయాంలోనే కదా. ఎస్, నాగమ్మ కడప జిల్లాలో, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, వీళ్ళు ఏం పాపం చేశారు? కనీసం లాండ్ ఆర్డర్ బాగుండాలి, అలా హత్యలే జరగకూడదు, కాపాడాలి అని ఉండాలి కదా నీకు. నీ ప్రజలు కదా వీళ్ళంతా. ఎస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆడపిల్లలను అత్యాచారం చేసినా మీరు నేను పొగిడితే మళ్ళీ నేను తిడతారు కామెంట్లు. ఆయన పొగిడితే నిజం అంటే ఆయన్ని ఇతను మంచివాడని చెప్పడానికి కూడా ఒప్పుకుంటున్నారు చాలామంది. కానీ నిజానికి ఆయన దళిత సమాజాన్ని ఉద్ధరించాలనుకున్నాడు ఆయన. ఓకే, అది మంచిది కదా. ఎస్, ఇప్పుడు అక్కడ చుండూరు మారణ హోమం మీద ఆయన ఒక పుస్తకం రాశాడు. ఠూ అని ఒక పుస్తకం రాశాడు, చదవండి. నేను ఎందుకంటే నేను కమ్యూనిస్టు భావజాలం ఉండటం వల్ల నేను కొంచెం ఆసక్తిగా నేను చదివాను ఆ పుస్తకం. చదివారు, ఓకే. అటువంటి వాళ్ళ పట్ల నాకు అభిమానం ఉంటుంది. అంటే రాజకీయంగా ఎలాగన్నా సాగునే ఉండే. లేకపోతే ఒక ఎంపీని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి అలాగే హింసించడం, కనీసం ధర్మం ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ వాళ్ళ కేసులు ఎదుర్కొంటాడు. అవును, జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా కేసులో ఉంటాడు. మొన్న కూడా నేను ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ గారి విషయంలో మీరు ఏం చేస్తారని అంటే నేను చేసేది ఏం లేదని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు. ఆయన కూడా అంటాం నేనేం చేయాలి, నేను అవసరం లేదు, చట్టం తన పని తాను చేసిపోతుంది అంతే, ప్రభుత్వం వచ్చింది చూసుకుంటుంది. చట్టం తన పని తాను చేసిపోవటం అనేటువంటి చట్టాన్ని అమలు చేసేవాడు పర్ఫెక్ట్గా ఉంటే కనుక మన భారతదేశంలో ఉన్నంత కఠినమైన చట్టాలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేవండి. అవును, తను అమలు చేసే వాళ్ళు ప్రాబ్లం. మొన్న కూడా కొత్త చట్టాలు వచ్చినాయి, ఇంకా కఠినంగా ఉన్నాయి. మాట్లాడాలంటే కొత్తగా వచ్చిన చట్టాల్లో చాలా విషయాల మీద కొంచెం కఠినంగానే ఉన్నాయి అవి. రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఎందుకంటే అంత దారుణంగా ఒక సహచర సభ్యుడిని, పార్లమెంట్ సభ్యుడిని అలా జరిగినందుకు చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ చెవులు కళ్ళు మూసేసుకున్నాయి. అంటే ఈ వ్యవస్థలో ఒక అరాచకవాది చేతిలో గుప్పిట్లో ఇమిడిపోయినాయి కదా దాని అర్థం. అంతే కదా. ఇప్పుడు ఆ వ్యవస్థలకే సంఖ్యలు తెగినాయి. స్వేచ్ఛా విహంగాలు ఎగురుతాయి. ఈ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అంతేగా, అర్థమైందండి. అవును, ఇప్పుడు అది అవసరమా? సునీల్ కుమార్ గారు ప్రాసిక్యూషన్ గురవ్వటం అది చేసిన మిస్టేక్ కదా. ఎవరి కోసం చేసాడు? ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? నథింగ్. రఘురామకృష్ణరాజు గారిని అలా వ్యక్తిగత ద్వేషం కానీ కక్ష కానీ ఎన్నికలు ఆయన ఆస్తులు గొడవలు ఏం లేవు కదా. గొడవలు ఏం లేవు కదా. అంత చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఏం చెప్పాలి? తప్పు ఇది, మనం ఇలా చేయకూడదు, మీరు ఏమంటే కేసు పెట్టండి అలా చెప్పాలి. అంతేకాని డిగ్రీ తీసుకెళ్ళి కొట్టడం ఏంటి? ఒక ఎంపీని పట్టుకుని నువ్వు మామూలుగా రోడ్డు మీద ఏరుశనక్కాయలు అమ్ముకునే వ్యాపారిని కూడా నువ్వు కొట్టకూడదు. అవును, అటువంటిది ఒక ఎంపీ ఒక 6-7 లక్షల మందికి ప్రతినిధి అండి ఆయన. పార్లమెంట్ సభ్యుడు. భారత పార్లమెంటు చట్టాలు ఈ దేశానికి చట్టాలు చేసి చోట సభ్యుడు, అతను భాగస్వామి. అటువంటి ఆయన తీసుకెళ్ళి కొట్టేశారు, చంపేతానికి చూశారంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాలని కోరుకోవడంలో తప్పులేదు. ఈయన కూడా డెఫినెట్గా శిక్ష పడద్దు, తప్పించుకోలేడు. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద శిక్ష ఏంటి? ఇప్పుడు వాళ్ళందరినీ ఫుల్ కోటింగ్ ఇస్తున్నప్పుడు లేకపోతే విచారణ చేస్తున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎలా కూర్చున్నాడు అక్కడ గవాక్షం లాగా, అక్కడ తేడా దాన్ని ఎలా ఎదుర్కొంటారు వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు విచారణకి, రఘురామకృష్ణరాజు గారు కూర్చుని అన్నాడు ఆవిడ ఏం చేస్తాడు ఏంటండి? ఇది ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు అతను చేయి జారిపోయిందండి. కరెక్ట్. ఇప్పుడు సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఏడనుకుంటాడు మనిషి. బొమ్మ తేడా వచ్చి టైం మారిపోయిన తర్వాత కాల సర్పం అన్నది అందుకునే
కాలాన్ని సర్పంతో పోల్చేది. కాల సర్పం కోటేసింది అనుకో, దానికి విరుగుడు ఉండదు. మీ ప్రపంచంలో ఏ సర్పం, ఏ పాముక విషానికైనా విరుగుడు ఉందేమో. అమెజాన్ అడవుల్లో ఉన్న కింగ్ కోబ్రా తాలూకు విషానికి విరుగుడు ఉండదు. క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ విషం మనలోకి ప్రవేశించిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే సెకండ్లో 100వ వంతులో మన ప్రాణం పోద్దని చెప్తారు. అవును, దానికి కూడా ఉండొచ్చు విరుగుడు. కానీ కాలసర్పం కోటేస్తే దానికి విరుగుడు లేదండి. ఆ కాలసర్పం కోటకు గురయ్యాడు, అది స్వయంకృతం. ఆ పాము అక్కడ ఉంది. కాలసర్పం కాలం ఎప్పుడు నీ చేతిలో లేదు, ఎప్పుడు నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు. అయినా సరే నిన్ను ప్రేమించిన మనుషులను ఎంత వేధించకూడదు. ప్రజాకంటక పరిపాలన అందించిందని శిక్ష ప్రకృతి విధిస్తుంది. ప్రజలు శిక్షించారు, నెక్స్ట్ ప్రకృతి కూడా శిక్షిస్తుంది. నువ్వు ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టావు, నువ్వు ప్రకృతిని కూడా హింసించావు. చెట్లు కొట్టేసావు, పరదాలు కట్టించేసావు, రోడ్లు తవ్విచ్చేసావు. నిన్న పోలవరం గోదావరి గర్భాన్ని తవ్వేసావు నువ్వు ఇసుక వల్ల. నిన్న పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు బాబు గారు అదే మాట్లాడుతున్నారు. ఋషికొండను తవ్వి తొలిచేసావు. అవన్నీ కూడా వాటికి జీవం ఉంటే ఎంత విలవిల్లాడిపోతాయండి. అవును కదా. నిన్న పోలవరం పర్యటనలో అంతా అయిన తర్వాత మాట్లాడుతూ ఆయన అదే అన్నారు, నేను వస్తానంటే ఒక కార్పెట్ వేసావు అంతే అంతే అంతే, నేనేం అది కూడా వేయద్దని అన్నారు ఆయన. నేనేం పరదాలు కట్టించుకోవాలా, చెట్లు కొట్టించేలా ఈ ప్రాంతంలో ఎక్కడ అసలు అది అంటే అవన్నీ వికృత పోకళ్ళు కదా. ఇంకా అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నథింగ్ అయిపోయాడు అవుట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక వైరస్. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళు వాళ్ళ జీవితం, వాళ్ళ బతకాలనుకుంటే, వాళ్ళు సక్రమంగా వాళ్ళ భవిష్యత్తు బంగారం అవ్వాలన్నప్పుడు ఇటువంటి వైరస్లు ప్రభుత్వం ఎవరైనా రావచ్చు. ఎస్, ఇలాంటి వైరస్లు మాత్రం నివారణ ఉండాలి, చికిత్స చేసేయాలి, అవాయిడ్ చేసేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక అంతు చిక్కని రోగంలో అంటాడు. ఆంధ్రప్రదేశ్ పట్టింది. వాళ్ళేమో దయ్యాలు భూతాలతో పోలుస్తున్నారు. దయ్యాలు భూతాలతో పాటు అది అంతుపట్టని వ్యాధి లాంటిది. దాన్ని ప్రజలందరూ కూడా ఒకేసారి తోసేశారు బయటికి. కానీ ఆ వ్యాధి లక్షణాలు కరోనాకు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని ఉంటుంది కదా, అలాగా ఇతనికి ఈ రోగ లక్షణాలు, ఆ వైరస్ ఇంకా మూల ఉంటుంది. ఆ క్రిములు చనిపోవు, ఆ క్రిములు పోవు. ఆ క్రిములు ఏ రూపంలో ఉంటాయి అనుకుంటున్నారు? ప్రొఫెసర్ల రూపంలో ఉంటాయి, అమరావతిని భ్రమరావతి అన్నవాటి రూపంలో ఉంటాయి, విశ్రాంతి అధికారుల రూపంలో ఉంటాయి, మాజీ జడ్జిల రూపంలో ఉంటాయి, సోషల్ మీడియా పైశాచిక పిశాచాల రూపంలో ఉంటాయి. మొన్న ఒకటి మాట్లాడుతున్నాడు టీవీలో, చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తాం, రేవంత్ రెడ్డి గారిని జమాటో బాయ్ ఇలాంటి మాట్లాడుతున్నాడు. అలాంటి అవన్నీ వికృత రూపాలు, వైరస్. ఈ వైరస్ని ఏం చేయాలి? ఆ వైరస్ లక్షణాలు ఉన్నవాడిని కానీ, ఆ వైరస్ని కానీ అవాయిడ్ చేసి క్వారంటైన్ చేసేయాలి, సమాజానికి దూరంగా పెట్టాలి. ఇదిగో వీడు ఇది వైరస్. ఇప్పుడు మీకు కరోనా వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేసేవాడు? వీడు కరోనా వచ్చింది ఇంటి ముందు బోర్డు పెట్టేసి దానికి క్వారంటైన్ చేసి లాక్డౌన్ చేసేవారు కదా, చేశారు. అలా చేసేయాలి. టపాల్మని స్టాంప్ వేసేయాలి ముఖం మీద, ఇదిగో వీడు జగన్ ప్రేమికుడు. ఓరు బాబు జగన్ ప్రేమికుడు, ఆ కుక్క పిచ్చెక్కిందని కానీ దూరం పోతాం కదా, అలా చేసేయాలా. అది ప్రమాదం కదండి. లేకపోతే నేను నవ్వుతాం కాదు, చాలా సీరియస్ మీరు అన్నది. ఇప్పుడు మీరు పోల్చిన విధానం కరెక్ట్.